మేడం ఇది ఎయిర్పోర్ట్లో ప్రీమియర్ ఎయిర్పోర్ట్ అది కొంచెం ఆన్ చేస్తారా మేడం ఆప్షన్? అవును మేడం. మేడం రిక్వెస్ట్ పెట్టి 2 నెలలు అవుతుంది మేడం. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మేడం ఎయిర్పోర్ట్లో? ఎన్ని రోజులు మేడం? ఇంకా టైం చెప్పండి మాకు, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మీకోసం ఇక్కడ కార్లు ఇట్లా పెట్టుకొని టెంట్ వేసుకొని కూర్చుంటాం మేము కూడా. హలో మేడం, మేము ఇక్కడ టెంట్ వేసుకొని ఎయిర్పోర్ట్లో కార్ కింద పెట్టుకొని కూర్చుంటాం మేడం. ఎన్ని రోజుల్లో చెప్పండి, దాని తర్వాత నడుపుకుంటాం. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఎయిర్పోర్ట్ మేడం యాక్సెస్ లేదని మీరు ఇప్పుడు అంటున్నారు. ఇంతకుముందు ఎందుకు ఇచ్చిండ్రు మేడం? మరి మీరు ఇచ్చినందుకు నేను కొత్త వెహికల్ తీసుకొని వచ్చిన మేడం. 1 నెల కూడా కాలేదు నేను కొత్త వెహికల్ తీసుకొని 12 లక్షలు పెట్టి తీసుకున్నా. మీరు ఇప్పుడేమో యాక్టివేట్ చేయమంటే ఏమో ఏదేదో సోదిలు చెప్తున్నారు. రోజు కాల్ చేస్తున్నా, ఎన్ని రోజులు కాల్ చేయాలి? మీరు అదే ఎప్పుడు యాక్టివేట్ చేస్తారో కొంచెం చెప్పండి. మేము ఇక్కడ 10 days కొని కూర్చుంటాము. మీరు చెప్పిన తర్వాత మేము ఇక్కడ నుంచి కార్ తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో మీ ర్యాపిడోలో పోయి కస్టమర్ని తీసుకొని పోతాం. వాళ్ళకేమో 100 రూపాయలు 150 రూపాయల సర్వీస్ మేము ఇస్తాము. మీరేమో యాక్టివేట్ చేయమంటే చేయరు మీరు. హలో చేయండి మేడం, యాక్టివేట్ చేయండి కొంచెం. మరి మీరు కస్టమర్ కేరేనా మేడం మీరు అసలు? మరి మీరు కస్టమర్ కేర్ అన్నప్పుడు మీరు కాల్ రెస్పాన్స్ ఇస్తున్నారు ఓకే, కానీ మీరు యాక్టివేట్ దేనికి చేయట్లేదు మేడం. మరి ఎన్ని రోజులు కూర్చోవాలి? మీరు ఇంతకు ముందు ఎందుకు చెప్పిండ్రు? మరి ఎవరికి కాల్ చేయాలి మేడం? అదే మేడం, ఎన్ని రోజులు చెప్పండి. రోజు అదే మాట, అదే సోది వద్దు మేడం. ఎన్ని రోజులు వెయిట్ చేయాలో అది ఒక డేటు, ఒక టైం, ఒక సందర్భం ఉంటుంది కదా, అది చెప్పండి. వెయిట్ చేస్తాం అప్పటి వరకు. లోపలికి వెళ్ళి ఆగండి మేడం. లోపల ర్యాపిడో పికప్ పాయింట్ దగ్గరికి వెళ్తే ఏమో వాళ్ళు ఏం చెప్తున్నారు, కస్టమర్ కేర్కి కాల్ చేయండి, వాళ్ళు యాక్టివేట్ చేస్తారు అని వాళ్ళు చెప్తున్నారు. మీకు కాల్ చేస్తే మీరేమో సార్ వేచి ఉండండి. ఎన్ని రోజులు మీరు ఒక డేట్ చెప్పండి అంటున్నా నేను కూడా. అదే మేడం, ఎవరికి కాల్ చేసి అడగాలి? మరి ఎవరికి కాల్ చేసి అడగాలి మేడం? 2 నెలలు అయింది మేడం. మీరు ఎప్పుడైతే అది ఎయిర్పోర్ట్ అది పెట్టినరు చూడు, అప్పుడే రిక్వెస్ట్ పెట్టిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టివేట్ కాలేదు. అది ఇంకెన్ని రోజులు కూర్చోవాలి? అది ఈఎంఐ మీరు నాకు నెలకు 22,000 కొట్టండి మేడం ఫోన్పే. మీ ర్యాపిడో నుంచి అది ఈఎంఐ కట్టుకుంటా, ఈయనే 10 days కొని కూర్చుంటా. ఇంకేం చేయాలి మళ్ళా? మా దగ్గర ఏమో ఓలా ఊబర్ లేదు, ఉన్నది ఒకటి ర్యాపిడో. మీ ర్యాపిడో ముఖాన్ని చూసి మేము నమ్మి కార్ తెచ్చుకున్నాం. ఇప్పుడేమో మీరేమో 10 days కొని కూర్చోమంటున్నారు. ఏం చేయాలి మళ్ళీ? ఎట్లా నడపాలి? ఎక్కడ నడపాలి? హలో అదే మేడం, ఎట్లా ఏం చేయాలి మరి? మా పరిస్థితి ఏంది అంటున్నా. మీ సిటీలోకి వెళ్తేమో అర్థం మీకు ఎట్లా అర్థమైందో మీ బాధ కూడా మాకు అర్థమైంది మేడం. అందుకే చెప్తున్నా, యాక్టివేట్ చేసిండ్రు అనుకో, నేను ఇప్పుడే మీరు రైడ్ ఇవ్వండి, జస్ట్ స్పీడ్లో లోపలికి వెళ్ళి పికప్ చేసుకొని కస్టమర్ని తీసుకొని సిటీకి వెళ్ళిపోతా. అక్కడ నుంచి సిటీ నుంచి ఇస్తున్నారు, మీరు సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి బుకింగ్ ఇస్తున్నారు, ఎయిర్పోర్ట్ వచ్చి డ్రాప్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఎట్లా ఏంటి పోవాలా మేము? మాకు పెట్రోల్కి ఎక్కడి నుంచి వస్తుంది పైసా? మేడం మీరు కాల్ లిఫ్ట్ చేసిండ్రు కదా, మీకు ఒకటే మాట అడుగుతున్నా, మీరు వెయిట్ చేయమని చెప్తున్నారు. అదే మేడం, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? 1 నెలనా, 2 నెలల, 1 సంవత్సరాల, 3 సంవత్సరాల, ఎప్పటి వరకు? వాళ్ళ నంబర్ అన్నా ఇవ్వండి మేడం, మేము మాట్లాడతాం వాళ్ళతో. మీరు మాట్లాడకండి, మేమన్నా మాట్లాడతాం. వాళ్ళనన్నా ఫోన్ చేసి అయ్యా సారు అది మా ఎయిర్పోర్ట్ యాక్టివేట్ చేయండి అని వాళ్ళనన్నా అడుగుతాం. కొంచెం మీ ర్యాపిడో దాంట్లో బండ్లు ఎక్కువ అయినాయని మీరు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. మీరు కొంచెం అది యాక్టివేట్ చేస్తే మేమన్నా నడుపుకుంటాం, లేకపోతే ఈ ర్యాపిడోని ఎయిర్పోర్ట్ నుంచి తరిమి అయినా కొడతాం. మీరు అదే మాట చెప్తా ఉండండి. మేము రోజు ఫోన్ చేసి ఇట్లనే వీడియో తీసి యూట్యూబ్లో, ఇన్స్టాలో మేము రోజు అట్లనే పోస్ట్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక రోజు దొరికినప్పుడు అప్పుడు చేస్తాం అందరి పని. సరే మేడం, థ్యాంక్ యూ.